అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు యువగలం మనగలం వ్యవస్థాపకుడు, ఐటీ శాఖ మంత్రి, కాబోయే ఈ రాష్ట్రానికి దశ దిశగా నాయకుడు, మన అందరి నాయకుడు, మన ప్రీతమ నాయకుడు నారా లోకేష్ బాబు గారు జన్మదినాన్ని శుభాకాంక్షలు తెలియజేస్తూ కేక్ కట్ చేశాం. ఆయనకి ముక్కోటి దేవతలు ఆశీస్సులు ఉండాలని, ఆ ఏడుగొండల వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు, కనకదుర్గమ్మ, కంచి కామాక్షమ్మ, మధురి మీనాక్షమ్మ, కాశీ విశాలాక్షి, ముక్కోటి దేవతలు కూడా ఆయనకి వాళ్ళ ఆశీస్సులు ఉండాలని, ఆయన ఆరోగ్యంగా ఉండాలని, ఇంకా ఉన్నత స్థాయిలో కాబోయే రోజుకు ముఖ్యమంత్రిగా కావాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నారా లోకేష్ బాబు అంటానే ఒక శక్తి, ఒక యువగలం వ్యవస్థాపకుడు. మనం చూసాం పాదయాత్రలో, యువగలం పాదయాత్ర చేసేప్పుడు అతని గురించి ఎంతోమంది ఎక్కిలించి మాట్లాడినోళ్ళు, నవ్వినోళ్ళు, దాన్ని ధీటుగా సమాధానం చెప్పి దాదాపు పాదయాత్ర పూర్తి చేసిన ఘనత నారా లోకేష్ బాబుకే దక్కింది. ఆయన ఎంతోమంది మాట్లాడారు. ఆయన 2014లో అప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్లో ఆ రోజు పంచాయతీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఏ విధంగా రోడ్లు మరమ్మతులు, ప్రజల కోసం రోడ్లు ఏ విధంగా మరి పరిశుభ్రంగా ఉండాలని ఆయన కార్యాచరణతో ఏర్పాటు చేసిన ఘనత ఆయనదే. ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి కూటమి ప్రభుత్వం వచ్చిందంటే మన నాయకుడు నారా లోకేష్ బాబు గారే. ఎందుకంటే ఆ పాదయాత్రలో ప్రజలకంతా కూడా మరి ఆయన పూర్తిగా హామీలతో ఏదైతే ప్రజల సమస్యల్ని తెలుసుకొని అధికారంలోకి వస్తాను, సమస్యలను తీర్తానని చెప్పిన ఏకైక నాయకుడు మన నాయకుడు నారా లోకేష్ బాబు గారు. చూసాం ఆయన ఏదైతే చెప్పాడో, నిరుద్యోగులకి నేను తప్పకుండా అవకాశాలు, ఉద్యోగాలు కల్పిస్తా 20 లక్షలని, మరి అదేవిధంగా ఎవరైతే చదువుకున్నవారు వారికి టీచర్ పోస్టులు ఇస్తానని మెగా డిఎస్సి కింద 16,000 పోస్టులు, టీచర్ పోస్టులు భర్తీ చేసిన ఏకైక నాయకుడు నారా లోకేష్ బాబు గారు. అదేవిధంగా 5 లక్షల ఉద్యోగాలు కల్పించి వారికి అందరికీ కూడా నిరుద్యోగులకి మరి ఉపాధి కల్పించిన ఏకైక నాయకుడు నారా లోకేష్ బాబు గారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ అంతా కూడా మరి నారా లోకేష్ బాబు అంటే ఒక ఆయనకి ఎనలేని అభిమానం జనాలకు. ఆయన ఈరోజు ఈ యొక్క యువతకి పెద్దపీట వేసిన ఘనత కూడా నారా లోకేష్ బాబుది. ఆయన యువతని ప్రోత్సహించాలని ఆ రోజు పాదయాత్రలో చెప్పాడు. అదేవిధంగా ఆయన మరి ఎమ్మెల్యే టికెట్లు ఈడాంట్లో కానీ, ఎమ్మెల్యేలు గెలిపించుకోవడం కానీ, నామినేటెడ్ పదవులలో కూడా యువతకి ఏ విధంగా పెద్దపీట వేశాడంటే కానీ ఈయన రీతిలో ప్రపంచ దేశాలు కూడా ఆయన వైపే చూసేట్టుగా, ఆంధ్రప్రదేశ్ వైపే చూసేట్టుగా విద్యార్థుల్ని, యువతుల్ని ప్రోత్సహించిన ఘనత నారా లోకేష్ బాబుది. ఎప్పుడైతే యువతకి ప్రాధాన్యత ఇవ్వాలని ఆనాడు స్వర్గీయ వాళ్ళ తాతగారైన నందమూరి తారక రామారావు ఆనాడు యువతకి ముందు ఆయన పేచి కల్పించి యువతని ముందుకు తీసుకొచ్చిన ఘనత ఆనాటి ఎన్టీఆర్ రామారావుతే, ఈనాటి ఆయన మనవడైన నారా లోకేష్ బాబు గారిది. తండ్రికి తనయుడిగా ఈరోజు ముఖ్యమంత్రిగా మరి తండ్రిగా ఒకవైపు పనిచేస్తుంటే ఆయన సలహాలు సూచనలు తీసుకొని ఈరోజు ఈ రాష్ట్రాన్ని దశ దిశగా మరి రూపురేఖలు మారుస్తా యువతకి ఉద్యోగాల అవకాశాలు కానీ, పరిశ్రమలు తేవడానికి కానీ అన్ని రకాలుగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా మార్చడానికి ఆయన ఈరోజు కృషి చేస్తున్నాడు. ఆయనకి మరి ఒక్కసారి ఈ రాష్ట్ర తరఫున ప్రత్యేకంగా ఆయనకి జన్మదిన శుభాకాంక్షలుగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఆయన నిండు 100 ఏళ్ళు చల్లగా ఉండాలా, అటువంటి నాయకుడు ఇంకా ఉన్నత పదవులు మరి ఆకాంక్షించాలా, అటువంటి నాయకుడు ఈ రాష్ట్రానికి దశ దిశగా ఉండాలని ఒక సంకల్పంతో ఈరోజు ఆయనకి ప్రత్యేకంగా వాడ, ఊరు, మండలం, జిల్లా, రాష్ట్రంలో కూడా కేకులు కట్ చేస్తూ, చాలామంది అన్నదానాలు చేస్తూ, రక్తదానాలు ఇస్తూ ఆయన జన్మదినాన్ని శుభాకాంక్షలు భారీ ఎత్తున జరిపిన వాళ్ళకి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఒక్కసారి నారా లోకేష్ బాబు గారికి మా తరఫున ప్రత్యేకంగా ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఒక్కసారి ఆ ముక్కోటి దేవతలు కూడా ఆయనకు ఆశీస్సులు ఉండాలని కూడా ఆ ఏడుగొండల వెంకటేశ్వర స్వామి ఆయన పూర్తిగా ఆయనకు ఆశీస్సులు ఉండాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ
జై లోకేష్ బాబు గారు, జై జై లోకేష్ బాబు.